రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి జీవితంలో చాలా విషయాలకి మనం నేర్చుకుందామని అనుకున్న దాన్ని పర్ఫెక్షన్గా చేయలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? పర్ఫెక్షన్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే, మాకు తెలుసు అన్నీ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోని కొన్ని పనులు చేస్తూ ఉంటారనమాట. దానివల్ల మంచి కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక ఊరిలో ఒక సెయింట్ ఉన్నాడంట. ఆయన దగ్గర బోల్డ్ మంది చదువు విద్యలు నేర్చుకుంటూ ఉంటారంట. ఆయన ఒక రోజు ఆయన శిష్యులందరినీ తీసుకొని ఫారెస్ట్లో అలా వాకింగ్కి బయలుదేరారంట. ఆయన ఏ చెట్టు దగ్గర కూర్చుంటే ఆ చెట్టు దగ్గర వాళ్ళ సేవకులు కూర్చున్నారంట. అలానే ఆయన ఏదైనా నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగితే వాళ్ళు కూడా నీళ్లు తాగేవారంట. అలా ఆయన చేస్తున్న ప్రతి పని చేస్తూనే ఉన్నారంట. ఆయన నిద్రించిన సమయంలో వీళ్ళు కూడా నిద్రపోయేవారు. ఆయన ఆహారం తీసుకునే టైంలో వీళ్ళు కూడా ఆహారం తీసుకునేవారు. ఆయన ఏ దారిన వెళ్తే ఆ దారినే వీళ్ళు కూడా వెళ్ళేవారు. సో అలానే ఆయన్ని కాపీ చేస్తూ ఒకసారి ఒక పాండ్ దగ్గరికి వెళ్ళి ఆ సెయింట్ వాళ్ళందరినీ టెస్ట్ చేద్దామని అనుకున్నారంట. టెస్ట్ చేయడానికి ఆలోచించి ఆ నదిలోని వాటర్ తాగి అందులో బోల్డ్ అని ఫిషెస్ని నోరు నిండా నింపుకున్నారంట. ఆయన చేసినట్టే ఆయన ఫాలోవర్స్ చేపల్ని తీసుకొని నోట్లో పెట్టుకొని ముందుకు సాగారంట. కొంచెం సమయం అయిన తర్వాత ఇంకొక నది వచ్చిందంట. ఆ నదిలో నీళ్లు చాలా బురదగా ఉన్నాయంట. సరే అని చెప్పి ఆ గురువు ఆయన నోట్లోంచి చేపలు ఏవైతే ఆయన మింగాడో అవన్నీ ఆ నదిలో వదిలాడంట. అది చూసిన డిసైపుల్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపల్ని బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారంట. చాలా ట్రయల్స్ తర్వాత ఒక్కటి కూడా బయటకు రాలేదు. వచ్చిన చేపలు కూడా చచ్చిపోయి ఉన్నాయంట. అప్పుడు ఆ సెయింట్ ఫాలోవర్స్ని తిట్టారంట. అరే, మీరు ఎంత పెద్ద వెర్రిపప్పలంటే, మీకు ఫిషెస్ని నోట్లో కడుపులో బతికి ఎలా ఉంచాలో తెలియనప్పుడు మీరు ఫిషెస్ని నోట్లో పెట్టుకొని ఎందుకున్నారు? ఎందుకు అసలు నన్ను ఇమిటేట్ చేశారు అని చెప్పి గట్టిగా మందలిచ్చారంట. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది పెద్దలు ఏమన్నారు. అసలు ఎవరిని ఇమిటేట్ చేయకూడదు అని చెప్తారు కదా మన పెద్దలు. ఎందుకు అంటే అన్ని విద్యలు అందరికీ తెలిసుండవు. ఒకరు ఒక దాంట్లో నైపుణ్యతని అందుకుంటే ఇంకొకరికి ఇంకొక విషయంలో నైపుణ్యం ఉంటుంది. వాళ్ళలాగా వీళ్ళు చేయలేరు, వీళ్ళలాగా వాళ్ళు చేయలేరు. అందుకనే ఇంకొకరిని ఇమిటేట్ చేయకూడదు అన్న విషయం మనం కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటి చక్కనైన స్టోరీ వినడానికి కీప్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.